అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్కి ఎలాంటి అంటే అంబేద్కర్కి వ్యతిరేకంగా అన్ని పనులు చేసింది అని అంటున్నారు. దానికి ఏమంటారు? చూడండి, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా ప్రాధాన్యత ఇచ్చింది అంబేద్కర్కే. ఎందుకంటే ఆయనకు ప్రెసిడెంట్ని చేసి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్కి ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీయే. అంబేద్కర్ రూపొందించిన అన్ని విధానాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది గతంలో. ఎస్సీ ఎస్టీ ఆయన ఏమైతే కాన్స్టిట్యూషన్ రూపొందించాడో అన్ని విధానాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఇందులో ఎక్కడ ఏం అమలు చేయలేదని బీజేపీ పార్టీ అంటుంది. బీజేపీ పార్టీలో మంత్రులు అగ్రవర్ణాల వాళ్ళే, పెద్ద పెద్ద స్థాయిలో అగ్రవర్ణాల వాళ్ళు. ఎస్సీ ఎస్టీలు ఎక్కడున్నారు? వారు ఎవరికి పదవులు ఇచ్చారు? నాకు చెప్పండి. భారతదేశంలో ఇన్ని చోట్ల వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్నారా? ఒకసారి అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్నారా? వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ మంత్రులు లేరు. మా దగ్గర మా ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయితే వస్తుందో అక్కడ తప్పకుండా ఒక ఎస్టీ మంత్రి ఉంటాడు. మంత్రి కానీ ఎమ్మెల్సీ కానీ ఉంటాడు. వాళ్ళు అట్లాంటి ఏం లేదు కదా. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, గతంలో కనుక చూసుకున్నట్లయితే గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అంబేద్కర్ని ఎలా కూడా గౌరవించలేదు, పార్లమెంట్లో ఒక ఫోటో పెట్టలేదు. కానీ మేము వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఫోటో పెట్టాము, భారతరత్న ఇచ్చాము అంబేద్కర్కి అని చెప్తున్నారు. చూడండి, భారతరత్న ఇవ్వడం అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. అది మేము కూడా అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల నుంచి గౌరవం ఇస్తూనే ఉంది. కేవలం ఒక అంబేద్కర్ బొమ్మ పెట్టడం వల్ల మీకు విశ్వసనీయత ఉందని ప్రజలు ఎందుకు గమనించాలి? అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా గౌరవించింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చమని చెప్పింది మోడీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చమని చెప్పింది బీఆర్ఎస్. వాళ్ళు ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన గనులు వీళ్ళే. ఏనాడైనా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చమని చెప్పిందా? ఆయన రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా అమలు పరుస్తూ ఉంది. దీంట్లో రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు కదా. ఈ రోజు కూడా వాళ్ళు హిందుత్వ పేరుతో, ముస్లిం పేరుతో రాజ్యాంగాన్ని మార్చమంటున్నారు. కానీ అంబేద్కర్కి ఇట్లాంటిది ఇష్టం లేదు కదా. అందరు కలిసి బ్రతకమని చెప్పాడు, కానీ వీళ్ళు విభజించి పాలిస్తున్నారు బీజేపీ వాళ్ళు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వక్ఫ్ చట్టం ఏదైతే వచ్చిందో ఆ వక్ఫ్ చట్టం బిల్లు పాస్ అయిన తర్వాత రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడమే కాదు, ఆయన ముస్లింస్లకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు, హిందువులకి ఎలాంటి సపోర్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు. చూడండి, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో హిందువులు ఎంత వరకు పోరాడారో ముస్లింలు కూడా అంతవరకే పోరాడారు. సో ఇద్దరికి, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిసి ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వాక్ చట్టము మీరు ఏ ఉద్దేశంతో పెట్టారు? ముస్లింలకు న్యాయం చేయడానికి పెట్టారా? అనుకూలంగా పెట్టారా? వాళ్ళని ఒత్తిడి చేయడానికి పెట్టారా? లేదా కాంగ్రెస్ పార్టీని నింద వేయడానికి పెట్టారా? దేనికి పెట్టారు మీరు వక్ఫ్ బిల్లు? ప్రజలకు అది అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. వక్ఫ్ బిల్లు ఒక ముస్లింకి న్యాయం జరిగే విధంగా వక్ఫ్ బిల్లు పెట్టండి, మేము హర్షిస్తాం. కానీ ముస్లింలని తొక్కే విధంగా పెట్టకండి. ఇది అన్యాయం. స్వాతంత్ర ఉద్యమంలో హిందువుల పాత్ర ఎంత ఉందో ముస్లింల పాత్ర కూడా అంతే ఉంది. మరి స్వాతంత్ర ఉద్యమంలో మీరు ఎక్కడున్నారు? మీ పార్టీ పుట్టలేదు. స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పార్టీ పుట్టలేదు. అసలు మీ పార్టీ ఆనాడు లేనే లేదు. ఈరోజు ముస్లిం అని, హిందూ అని దేశాన్ని ఎందుకు విభజిస్తున్నారు? మీరు ప్రధానమంత్రిగా అయ్యారు, మీకు ముస్లింలు ఓటయ్యింది, మీరు ప్రధానమంత్రి అయ్యారా? ముస్లింలు ఓటయ్యింది, మీరు కేంద్ర మంత్రి అయ్యారా? ఎందుకు ముస్లింలు, హిందువులు మీరు ఈ భారతదేశంలో గొడవలు సృష్టిస్తున్నారు? ఇది తప్పు. బీజేపీ వాళ్ళు మాట్లాడేది. మీరు ఈరోజు ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, అందులో ఎంతో కొంత ముస్లింల పాత్ర కూడా ఉంది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మేము బిల్లు పాస్ చేసింది ఆర్టికల్ 40 ఏదైతే ఉందో దాన్ని సవరించామే తప్ప దాన్ని ఎలాంటి హక్కులు లేకుండా అయితే చేయలేము. అయితే వక్ఫ్ సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో అవి గవర్నమెంట్కి లెక్క చెప్పాలని మాత్రమే చేశాం, కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఏం చేయలేదు. ఓన్లీ ముస్లింస్లకే అప్పచెప్పింది. అలా ముస్లింస్లు చాలా అక్రమాలు చేశారు. ఇప్పుడు పేద ముస్లింస్లకు కూడా ఇందులో భాగంగా పేద ముస్లింస్లు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది, అందుకే దీన్ని తెచ్చామని అంటున్నారు. మీరు నిజంగా పేద ముస్లింల గురించి వక్ఫ్ చట్టం తెచ్చుంటే అది చాలా మేము అభినందిస్తాం. కానీ ముస్లింలను
ఒత్తిడి తెచ్చే విధంగా వారిని తొక్కే విధంగా మీరు వక్ఫ్ బిల్లు తెస్తే మటుకు ఈ రాష్ట్ర ముస్లిం ప్రజలు మిమ్మల్ని హర్షించరు, హిందూ ప్రజలు కూడా మీకు హర్షించరు. కేవలం మీరు హిందూ ఓట్లతో మీరు ప్రధానమంత్రి అవ్వలేదు. ఈ భారతదేశంలో ముస్లింలు అంతే ఉన్నారు, హిందువులు అంతే ఉన్నారు. అందరూ ఓట్ల శాతంతోనే మీరు ప్రధానమంత్రి అయ్యారు, అది కేంద్ర మంత్రులు అయ్యారన్న సంగతి వాళ్ళు మర్చిపోతా ఉన్నారు.